కిచెన్ బల్ల ఎక్కి తనుజ అల్లరి. గుడ్ మార్నింగ్ సాంగ్ కి డాన్స్ అయిన తర్వాత తనుజ కిచెన్ బల్ల మీద ఎక్కి కూర్చొని పెద్ద గోల చేసింది. మహారాజు మహారాణులు అని చెప్పగానే పెద్ద ఎక్స్ట్రాలు చేస్తున్నారు. సూపర్ పవర్ వచ్చినట్లు ఎంత సతాయిస్తున్నారు. రే ఫ్రెండ్ అనేది కాస్త బుర్రలో పెట్టుకో అంటూ రీతుకి క్లాస్ పీకింది తనుజ. ఇక ఈ మాటలు విని భరణి కూడా ఓ డైలాగ్ కొట్టాడు. కాదు 10 పనులు అప్పచెప్పి మళ్ళీ మన రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా అంట డిప్ప మీద ఒక్కటేస్తే అంటూ దివ్యపై సెటైర్ వేశాడు. ఇది విన్న దివ్య, సరే 1 గంటలో మళ్ళీ డ్యూటీ ఎక్కుతారు కదా అందరూ, అప్పుడు చెప్తా డిప్ప మీద ఎలా కొట్టాలో అంటూ దివ్య డైలాగ్ కొట్టింది. ఇక రీతు కూడా కమాండర్ తనుజ నీకు ఉంది చెప్తా అంటూ సరదాగా అంది. ఇదేందయ్యా ఇది మరీ దారుణం. ఇక మహారాణి మహారాజు అంటూ డ్యూటీ ఎక్కగానే దంచుడు మొదలు పెట్టేశారు దివ్య, కళ్యాణ్, రీతు. ముఖ్యంగా ప్రజలుగా ఉన్న ఎమాన్యుల్, భరణి, గౌరవ్, సుమన్ శెట్టిని మరీ దారుణంగా హింసించినట్లు ప్రవర్తిస్తున్నారు. సుమన్ శెట్టిని పిలిచి మీరు నవ్వుతూ వీణ స్టెప్ వేయండి, నాకు తినిపించండి అంటూ రీతు కాసేపు ఆడుకుంది. తర్వాత ఎమాన్యుల్ని పిలిచి తనపైన డీమాన్, నిఖిల్ని కూర్చోబెట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది రీతు. అలానే భరణి చేతుల్ని కండువాతో కట్టేమని, అలానే పని చేయాలని దివ్య టార్చర్ చేసింది. ఇలా ఏ ఒక్కరిని వదలకుండా అందరిపైన ఇలానే ప్రవర్తించారు దివ్య, రీతు. ఏయ్ సెన్స్ లేదా అలా టచ్ చేస్తున్నావు? ఇక మార్నింగ్ తనుజ వేసిన డైలాగ్స్ కి రీతు, కళ్యాణ్, దివ్య రివెంజ్ ప్లాన్ చేశారు. కిచెన్ దగ్గరకు వచ్చి కమాండర్ తనుజని దీనిపై కూర్చోబెట్టండి అంటూ డీమాన్ నిఖిల్కి చెప్పారు. దీంతో తనుజని ముందుకి నడు అన్నట్టు డీమాన్ భుజం మీద టచ్ చేశాడు. దీనికి చేయి వేస్తున్నావేంట్రా, నో ఉమెన్ హ్యాండ్లింగ్, ఏ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి అంటూ తనుజ అడిగింది. రాణి ఆర్డర్ అని నిఖిల్ చెప్తూ ఉంటే ఆర్డర్ ఓకే చెప్పండి అంతే, అబ్బాయిలా హ్యాండిల్ చేస్తారేంటి అని తనుజ మళ్ళీ అదే చెప్పింది. దీంతో అబ్బాయిలా కాదు కమాండర్స్ లా చేస్తున్నారు అని దివ్య అంది. రేయ్ సెన్స్ లేదారా, అబ్బాయిల దగ్గర బిహేవ్ చేస్తున్నట్లు చేస్తున్నారు అంటూ మళ్ళీ తనుజ మాట్లాడింది. అబ్బాయిలా కాదు, మీ భుజాన్ని పట్టుకున్నారు కాబట్టి దానిలో ఏం తప్పులేదు అని దివ్య అంది.